హాయ్ అండి. షార్ట్ వీడియో చూసి లాంగ్ వీడియో వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజైతే మనకి 2 పండగలన్నమాట. చాలా హడావుడని చెప్పాను కదా! అవునండి. పక్కూరు అట్లకోటలో ఒకటి, అలాగే మన ఊరు మంగవరంలో ఒకటన్నమాట. మంగవరంలో సత్తెమ్మ తల్లి వారి జాతర, అలాగే అట్లకోటలో వచ్చేసి శ్రీ 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 ఓరుగుంటాలమ్మ వారి జాతర అనమాట. ఇది నైట్ చాలా బాగా జరుగుద్ది. మా సత్తెమ్మ తల్లి పండుగ కూడా బాగా జరిగిందండి. ఆ వీడియోలన్నీ మీకు చూపిద్దామని చెప్పి ఇలా వచ్చేసామన్నమాట. మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తాయి. అలాగే లైక్ కూడా చేసేయండి. మన ఛానల్లో వచ్చే కవితలు, అలాగే ఇలాంటి ఎన్నో బ్లాగ్స్, విశేషాలు ఇవన్నీ మీరు చూసినట్టయితే ఏవి ఎక్కువ మీకు ఇంపార్టెంట్ అనిపించేదో చెప్పండి. వాటి సైడే మనం ఎక్కువ వెళ్దాం అనమాట. వీళ్ళైతే చూడండి మనకి హాయ్ చెప్పేశారు. మనమైతే మార్నింగ్ అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళిపోయామండి. ఈవిడ అట్లకోటలో ఉన్న ఓరుగుంటాలమ్మ అమ్మవారు అనమాట. చాలా మహిమగల దేవత. ఈవిడికి వెండి కవచం అయితే వేస్తారండి ఈరోజు. అంతేకాదు ప్రసాదాలు ఇచ్చేవాళ్ళు ఇస్తారు. ఇక్కడ కోళ్ళని, మేకల్ని కూడా కోయిస్తారనమాట. చాలా విశిష్టత కలిగిన అమ్మవారు అనమాట. సంవత్సరానికి ఒకసారి జరుగుతుందండి. అట్లకోట గ్రామ దేవత అనమాట ఈవిడ ఓరుగుంటాలమ్మ అమ్మవారు. నైట్ తీర్థం అయితే చాలా బాగా జరుగుద్ది. చెప్పాను కదా మా సాత్విక్తో కలిసి నైట్ తీర్థానికి అయితే వెళ్ళానని చెప్పి. వాడైతే మామూలుగా అల్లరి చేయలేదన్నమాట. మేమందరం కలిసి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఈసారి ఎప్పుడైనా అట్లకోట వచ్చినట్టయితే ఈ అమ్మవారిని అయితే దర్శించుకోండి. అలాగే మంగళవారం వచ్చిన ఎవరైనా మా సత్తెమ్మ తల్లిని అయితే దర్శించుకోకుండా వెళ్ళకండి. ఇదైతే మన తునికి ఒక 10 కిలోమీటర్స్ అలా వస్తుంది అనమాట. మంగళవారం రోడ్ అంటారు కదా, అదే పేకరపేట రోడ్ అంటారు. లేదంటే అక్కడి నుంచి అయితే మనకి ఒక 6 కిలోమీటర్స్ వస్తుంది. దారిలోనే అనమాట అట్లకోట దాటిన తర్వాత మంగళవారం అయితే ఉంటుంది. నైట్ మేమైతే రంగుల రాట్నం తిరిగేసాం అనమాట. సాత్విక్ నేను కూడానే. సాత్విక్ దయవల్ల నేను కూడా ఎక్కాను. ఈసారి మనకి టికెట్ వచ్చేసి ఇది 30 రూపీస్ తీసుకున్నాడు. అంటే చిన్న చిన్న గ్రామాలు కాబట్టి అంత తీసుకున్నాడు. ఇంకెక్కడైనా అయితే చాలా ఎక్కువ తీసుకుంటాడు అనమాట. ఇదిగోండి మన సాత్విక్ అయితే. మేమైతే ఫొటోస్ దిగేసాం, తీర్థం అంతా తిరిగేసాం. చాలా బాగా అయింది జాతర అయితే. ఇక మీకు చూపించాల్సింది అయితే సత్తెమ్మ తల్లి అమ్మవారు అనమాట. ఈ అట్లకోటలో ఒక విశేషం జరిగింది. ఏంటి పొత్తుకు కారం రాసుకుంటున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, అక్కడ ఆయన అమ్మే అతను అయితే టిఫిన్ చేస్తున్నారనమాట. అందుకని చెప్పి మనమే ఉప్పు కారం పెట్టేసుకున్నాం పొత్తులకి. ఇదిగోండి ఇది మా ఊరి సత్తెమ్మ తల్లి వారి జాతర అనమాట. చూసేయండి మీరే ఎంత బాగుందో. ఇక్కడ ముగ్గులు పోటీలు జరిగాయి, అలాగే కోలాటం జరిగింది. అంతేకాకుండా అమ్మవారి వేషాలు వేసుకుని అన్నీ జరిగాయి అన్నమాట. ప్రోగ్రామ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ అయితే పెట్టారు. ఆ రోజు నైట్ వచ్చేసి మనకి అదే తీర్థం రోజు నైట్ వచ్చేసి మనకైతే డ్యాన్స్ బేబీ డ్యాన్స్ పెట్టారనమాట. ఈ 2 పండుగలు చూసుకుంటున్నాకి మనకైతే చాలా బాగా మంచి ఎంజాయ్మెంట్ అయితే దొరికిందనమాట. మనమైతే డ్యాన్స్ బేబీ డ్యాన్స్ చూసి వెళ్ళిపోయామండి. తర్వాత మన వీడియోలో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. అలాగే ఈ సాంగ్ కూడా చూసేసి వెళ్ళండి. నా గాడ్ నచ్చిందో లేదో చెప్పేయండి. అలాగే మన ఛానల్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి.